కానీ గత ప్రభుత్వంలో దిశ కేసులో ఎన్కౌంటర్ చూసినాం. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చి 6 నెలలు అవుతా ఉంది, వరుసగా కొన్ని అఘాయిత్యాలు అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మీరు అన్నట్టుగా కఠినమైన చర్యలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో దీని పట్ల ఎట్లా చూస్తారు? 6 months మా గవర్నమెంట్ తమ్ముడు అవుతుంది, 100% అవుతుంది. కానీ నేనేం కోరుకుంటున్నా అంటే ఇవాళనే కావాలి. సో మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఇది 3 monthsలో సాల్వ్ చేస్తాం. ప్రయారిటీ బేస్తో తీసుకున్నాం. కమిషనర్కి కలిసినప్పుడు చెప్పిన చబూత్రా ఆపరేషన్ మొదలు పెట్టండి, ఎవరు కూర్చోవద్దు, అది స్టార్ట్ అయింది. స్విగ్గీ కానీ జొమాటో కానీ వాళ్ళ అగేన్స్ట్ మాట్లాడతలేను, కానీ స్విగ్గీ జొమాటో 12 గంటల తర్వాత మొత్తం స్టాప్ కావాలి. స్విగ్గీ జొమాటో తెచ్చి ఇస్తున్నారు, ఇస్తే వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎనర్జీ వస్తుంది, నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది. అండ్ క్రైమ్లో పోతే క్రైమ్ సీన్లో ఎవరు అక్యూజ్ ఎవరు చేస్తున్నారు వాళ్ళకు మీరు చూస్తే 2-3 రోజుల నుంచి తాకుతున్నారు, 2-3 రోజుల నుంచి డ్రగ్లు తీసుకుంటున్నారు. ఆ మత్తులు ఏం అర్థమైతలేదు, మొత్తం సిస్టమ్ డెడ్ అయిపోతుంది. దానిలో ఈ అత్యాచారాలు ఈ మర్డర్లు అవుతున్నాయి. సో స్విగ్గీకి 12 తర్వాత ఆపాలి. పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ కావాలి రాత్రి పూట. ముఖ్యమంత్రికి చెప్పిన ఇలా కూడా చెప్తున్నా, పోలీస్ ఫోర్స్కి ఎంపవర్ చేయండి, ఎక్కువ ఫోర్స్ ఇవ్వండి. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఫోర్స్ తక్కువ ఉన్నది. అక్కడ మల్లపల్లిలో ఇంకా ఆసిఫ్ నగర్లో మర్డర్ అవుతుంటే అక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు 2-3 ఉన్నారు, ఏం చేస్తారు పాపం. సో ఆ ఫోర్స్ ఎక్కువ కావాలి, నైట్ పెట్రోలింగ్ ఎక్కువ కావాలి. సో పోలీస్కి ఎంపవర్ చేయాలి. పోలీస్ చాలా చిత్తశుద్ధితో ఉన్నారు, కమిషనర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా జబర్దస్త్ పని చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఎంపవర్ కావాలి. ముఖ్యమంత్రి ఫోర్స్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళకు ఇంకా మద్దతు ఇవ్వాలి. ఇస్తే క్రైమ్ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే నాకు తెలిసిన దాకా అందరికంటే పెద్ద రౌడీ ఎవరైనా ఉన్నాడంటే అది పోలీస్. అది నెత్తి తిరిగితే అది సింహం అయిపోతుంది. సింహం కావాలి, అది నా కోరిక. ప్రశాంతంగా ఉండాలి, లొల్లి పంచాయత్ కనిపించవద్దు. 3 గంటలకి కూడా ఆడోళ్ళు తిరగాలి, ఎవరు సీటీ కొట్టవద్దు. భయం, సీటీ కొడితే పీడీలో పోతాం. మర్డర్లు చేస్తే, రేప్ చేస్తే, అవుట్రేజింగ్ ద మార్డర్స్ చేస్తే అది తర్వాత సంగతి. సీటీ కొడితే పీడీలో పోతాం. ఆ భయం తీసుకురావాలి. మీరు అన్నట్టుగా జరిగితే నిజంగా తెలంగాణ ఎంతో శాంతి భద్రత ఉన్నట్టు కూడా మనం చూడబోతున్నాం. మరొక అంశము, మీరు 31,000 కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేసినామంటున్నారు. కానీ ప్రతిపక్షాలు కేవలం చారణ కోడికి బారణ మసాలా లెక్క కొన్ని కండిషన్స్ పెట్టి, కొన్ని కొర్రీలు పెట్టి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది అంటున్నారు. ఇది ఎందులో ఎంతవరకు వాస్తవం? ఈ సంవత్సరం వాళ్ళతో కాలేదు, 10 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన 28,000 crores. ఫస్ట్ 14 నుంచి 18 దాకా పెట్టినారు 12,000 కోట్లు. 18 నుంచి 23 దాకా పెట్టినారు ఒక 16,000 కోట్లు. 28,000 కోట్లు ఇన్ 10 years. మేము విత్ ఇన్ 6 months 31,000 crores, 1 stroke. కాలిపోతుంది ఆపోజిట్ పార్టీ. ఏం చెప్పాలి మా విజనరీ ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి? మాస్టర్ స్ట్రోక్ ఇది. నేను ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారు కదా, స్టేడియం బయట 6 కదా, ఇది సిటీ బయట 6. రేవంత్ రెడ్డి కొట్టినారు. సో కాంగ్రెస్ పార్టీ కొట్టింది. చెప్తారు, మస్తు చెప్తారు. మేము పబ్లిక్కి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తలేం. మా రేవంత్ రెడ్డి అన్న ఒక్కటే మాట అన్నారు, పబ్లిక్కి ఆపోజిట్ పార్టీ మాటల మీద మనం పోవద్దు, మన గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు 6 సిటీ బయట, నెక్స్ట్ 6 గ్యారంటీస్, మళ్ళీ 6 బయట. లోకల్ బాడీ ఎలక్షన్ పోదాం, కౌన్సిలర్, కార్పొరేటర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని గెలుద్దాం. క్యాష్ ప్రాబ్లం ఉన్నది తెలంగాణకి. సర్ప్లస్ స్టేట్, అప్పుల స్టేట్ అయింది. 6.5 lakh crores అప్పు. అన్ని క్యాష్ ప్రాబ్లం ఉన్న తర్వాత, క్యాష్ కన్స్టెంట్ ఉన్న తర్వాత, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న తర్వాత కూడా ప్రామిస్లు అమలు చేద్దాం. ఆ చిత్తశుద్ధితో మా గవర్నమెంట్ ఉన్నది, ఆ చిత్తశుద్ధితో మా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆ కమిట్మెంట్ తో ఉన్నారు. ఇంకా ఏం కావాలేరా భయ్? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.